హాయ్ అండి. బాగున్నారా? ఏం బావుంటారులెండి. సమ్మర్ గదా! బాడీలో ఉన్న డీహైడ్రేషన్‌ని ఎలా తగ్గించుకోవాలా అని నానా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉండుంటారు కదా! ఒక్కొక్క శరీర తత్వాన్ని బట్టి ఒక్కొక్క సీజన్‌కి ఒక్కొక్కలా మసులుకుంటాము. ఇక ఒంట్లో వేడి ఉన్నవాళ్ళు సమ్మర్ వచ్చేసరికి డబుల్ హీట్ అయిపోతారు. ఆ కేటగిరీకి నేను వస్తాను. అలా ఒంట్లో ఉన్న వేడిని తగ్గించుకోవడానికి తీసుకునే ఆహారాన్ని, దాన్ని తీసుకోవడం వల్ల మన హెల్త్‌కి కలిగే ప్లస్‌ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మొదటిది గంజి. గంజిని మాత్రం మా ఇళ్ళల్లో అలా పల్చగా ఉన్నదాన్ని కాటన్ బట్టలకు పెట్టుకోవడానికి, అడుగున చిక్కగా ఉన్నది పెరుగన్నంలో కలుపుకొని తినేస్తాము. ఎండాకాలం వచ్చింది అంటే అసలు గంజి వేస్టే కాదండి. పెరుగన్నంలో గంజి వేసుకొని పక్కనే ఒక ఆవకాయ ముక్క జోడించి తింటుంటే మై మౌత్ ఈజ్ వాటరింగ్ అంటారు కదా! అలా అయిపోతుందండి. అంత టేస్టీగా ఉంటుంది. టేస్టే కాదండి, హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువే. ఈ గంజి అన్నాన్ని ఇలా కూడా తినొచ్చు అని నేను చేస్తూ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో కూడా చెప్తాను. నైట్ అన్నం ఉంటుంది కదండీ! చల్ది అన్నం. అది కాకుండా పొద్దుటిది కూడా తీసుకోవచ్చు మనం. ఒక 2 స్పూన్లు మాత్రమే పెరుగు వేసుకోవాలి. అంటే గంజిని డామినేట్ చేసే పెరుగు కాకుండా పెరుగు టేస్ట్‌ని డామినేట్ చేసేలా గంజి ఉండాలండి. అంత ఎక్కువ గంజి పోసుకోవాలి. తర్వాత ఉప్పు, మనం తినే పులుపుని బట్టి ఒక నిమ్మబద్దని పిండుకోవాలండి. తర్వాత కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని అందులో వేసేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు తీసుకొని అడ్డంగా నాట్లు పెట్టి ఆ గంజిలో ములిగేలా వేసేసుకోవాలి. ఒక్క ఉల్లిపాయ బద్దు కూడా వేసేసి ఒక్క అరగంట సేపు వదిలేసి అప్పుడు తినండి. తర్వాత నాకు కామెంట్ చేయండి ఎంత టేస్టీగా ఉంటుందో. ఇలా తీసుకున్న గంజి వలన మన హెల్త్‌కి కలిగే బెనిఫిట్స్ కూడా నాకు తెలిసినవి 2 మీకు చెప్తాను. మన హెల్త్‌కి మంచి జరిగే విటమిన్స్, విటమిన్స్ కొన్ని కొన్ని విటమిన్స్ లోపం వల్ల కొన్ని కొన్ని హెల్త్ ఇష్యూస్ అలాంటివి వస్తాయి కదండీ! దీంట్లో బి విటమిన్, సి విటమిన్ కూడా ఉంటాయి. అంతేకాదు పుష్కలంగా ఖనిజాలు, అమైనో ఆమ్లాలు వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయండి ఈ గంజిలో. ఇక్కడ చూసారా, పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఇలా చూపిస్తున్నాను. ఇలా మాత్రం నేను అసలు వేసుకోను. ఎందుకు అంటే ఇలా కోయడం వల్ల పచ్చిమిరపకాయలో ఉన్న కారం ఎక్కువ, ఆ కారం అంతా గంజికి పట్టేసి అది తాగడం వల్ల కడుపులో మంటలా ఉంటుంది. అందువల్ల ఇలా జస్ట్ ఒక చీరి మాత్రమే లైట్ కారం వెళ్ళేలా వేశాను. ఒక అరగంట అయిన తర్వాత దీన్ని తింటే ఉంటుందండి. చెప్పాను కదా, టేస్ట్‌తో పాటు హెల్త్‌కి కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అంతేకాదండి, ఈ వేసవిలో మనం బాడీ డీహైడ్రేట్ అయిపోయి కడుపులో గాబరా గాబరాగా, ఉడుకుగా అలా ఉంటుందండి. ఆ గాబరాని తగ్గించుకొని ఆ ఉడుకు నుంచి కొంచెం ఉపశమనం పొందడానికి ఇదొక హెల్త్ టిప్ అనమాట. గంజి ద్వారా నేను చెప్పేది. వర్షాకాలం, చలికాలం కన్నా ఎండాకాలం మాత్రం గంజికి ఫుల్ డిమాండ్ ఉందండి. ఇప్పుడు ఇంకొకటి అనమాట. ఇప్పుడు నేను చూపించేవి రోజూ తీసేసుకోనండి 3 కూడాని. మూడిట్లో ఏదో ఒకటి రోజులో ఒక్కసారి తీసుకునేలా చూస్తాను. రెండోది సోడంబలి, అదే రాగి అంబలి అండి. దీన్ని మేము ఒక 2, 3 రకాలుగా చేసుకుంటాము. ప్లెయిన్‌గా రాగి అంబలి చేసేస్తాము. దాంట్లో నూకలు వేసి చేసుకుంటాము. మొక్కజొన్న గింజలు ఉంటాయి కదండీ ఎండివి, అవి కూడా వేసి చేసుకుంటాము. ఎన్ని రకాలుగా చేసుకున్నా మజ్జిగ మాత్రం కంపల్సరీ వేసుకుంటాము. ఈ ఎండాకాలం వచ్చింది అంటే డైలీ టీ, కాఫీ ఎలానో ఈ సోడంబల్ అనేది ఈ ఎండాకాలం 4 నెలలు అలా అనమాట. దీన్ని నార్మల్ సీజన్‌లో ఏ రకంగా అంటే లడ్డూలు చేసేసుకుంటారు, హల్వా చేసేసుకుంటారు. అవన్నీ నాకు తెలీదు కానీ జావ్ ఒకటి మాత్రమే తెలుసండి. ఇంకా మిగతా నెలల కన్నా ఈ ఎండాకాలం 4 నెలలు ఇలా జావలా చేసుకొని తాగేస్తాము. దీన్ని ఎండాకాలం మాత్రమే కాదండి, నార్మల్ సీజన్‌లో తీసుకోవడం వల్ల కూడా ముఖ్యంగా మన లేడీస్‌కి, ఆడవాళ్ళకైతే ఎక్కువ ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. మెయిన్ వెయిట్ లాస్ కోసం చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కదా! దీన్ని యాడ్ చేసేసుకోండి. దాంతోపాటు మన ఎముకలు బలహీనంగా ఉంటాయి. ఎందుకు అంటే ఐరన్ అండ్ కాల్షియం ప్రాబ్లం వలన. ఈ రాగులలో అవి ఎక్కువగా ఉంటాయన్నమాట. దానివల్ల మన ఎముకలు ఉక్కులా తయారవుతాయి. ఇవే కాదు, ఈ రాగి అంబలి తాగడం వల్ల మనకి బ్లడ్ లేదు, బ్లడ్ తక్కువగా ఉంది అంటారు కదండీ! దానికి యూజ్ చేసుకోవచ్చు. దాంతో పాటు విటమిన్ సి ఉంటుంది దీంట్లోని. ఈ విటమిన్ సి వల్ల మనం రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే దీన్ని తీసుకోవడం వల్ల స్కిన్ కూడా గ్లోయింగ్‌గా ఉంటుంది. సో, ఈ సోడి అంబలి తాగడం వల్ల ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కదా! వదిలేస్తామా? గిన్నె అయితే ఖాళీ చేసేస్తామండి. ఇది నూకలు, ఒకరోజు బియ్యం వేసి చేసుకుంటాం అన్నాం కదా! అదండి ఇది. అలా నూకలు వేసి చేసినప్పుడు ఇలా చిక్కగా ఉంటుంది అనమాట.
ఈ అంబలి తీసుకోవడం వలన వెయిట్ లాస్ అని కూడా చెప్పాను కదండీ. ఎలా అంటే రాగుల్లో ఫైబర్ ఉంటుందన్నమాట. ఈ ఫైబర్ ఉండడం మూలాన రాగులని ఇలా జావలా తీసుకుంటే పొట్ట నిండిన ఫీలింగ్ వచ్చేస్తుంది. అప్పుడు నిండినప్పుడు మనం వేరే ఫుడ్ తీసుకునే ఛాన్స్ ఉండదు కదండీ. సో, అలా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. మూడోది వచ్చేసి సబ్జా అండి. సబ్జా గురించి ఇంక అసలు చెప్పనవసరం లేదు. మనకి చలవ చేస్తదని వాటర్‌లో కలుపుకొని తాగడం అలా చేస్తాం కదా! నేనైతే పనిగట్టుకొని చేయనండి. నేను తయారు చేసుకున్న ఈ బాటిల్‌లో వాటర్ పోసేసుకొని, నానబెట్టిన సబ్జాని ఒక 3 స్పూన్లు వేసేసుకుంటాను. ఇక రోజంతా ఆ వాటర్ తాగడం వల్ల మనకు తెలియకుండా వాటర్‌తో పాటు సబ్జా పొట్టలోకి వెళ్ళిపోతుంది. ఇక పనిగట్టుకొని చేయనవసరం లేదు కదా! ఇక అది పనని అనిపించదు. ఇలా ఈజీగా అయితే సబ్జా తీసేసుకోవచ్చు. ఈ సబ్జా వల్ల సబ్జాని వెయిట్ లాస్‌కి కూడా వాడతారండి. ఇందులో కూడా డైటరీ ఫైబర్స్ ఉండడం మూల మనకి పొట్ట నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది. అలా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి గ్యాస్ ప్రాబ్లమ్, ఎసిడిటీ, కడుపులో మంట అలా ఉంటాయి కదా! వాళ్ళకైతే మాత్రం ది బెస్ట్ దివ్య ఔషధం అండి ఇది. ఈ సమ్మర్‌లో మన బాడీలో ఉన్న డీహైడ్రేషన్‌ని ఈ మూడిటి ద్వారా ఇలా తగ్గించుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మీరిచ్చే లైక్ అండ్ షేర్ వల్ల వీడియో మరింత మంది చూడడానికి అవకాశం అయితే ఉంటుందండి. అంతేకాదు ఫస్ట్ టైం ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.